జగపతి బాబు జన్మదినం పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని బీజేపీ నాయకులు మాల కొండయ్య, గబ్బర్ శివసత్యం పేర్కొన్నారు. కాకినాడలోని ఆనంద నిలయంలో జగపతి బాబు అభిమాని వైధాడి శివసత్యం ఆధ్వర్యంలో సినీ నటుడు జగపతి బాబు జన్మదినం పురస్కరించుకొని భారీ కేకును కట్ చేశారు. అనంతరం పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఆ తర్వాత విలన్ పాత్రల ద్వారా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రామకృష్ణ, వై జయ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చండి ముగ్గురండి ఇలా చూడండి ఇలాగ జగపతి బాబు చారిటబుల్ ట్రస్ట్ తరఫున జగపతి బాబు గారు 63వ జన్మదినం జరుపుకున్న సందర్భంగా ఆనంద నిలయంలో పిల్లలకి రొట్టెలు, పండ్లు పంపిణీ చేస్తూ భోజన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ కార్యక్రమం జరుపుతున్న సందర్భంగా జగపతి బాబు గారు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, పెద్ద క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటూ నేను ఆశిస్తున్నాను. ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు గారు 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని 63వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా హాస్టల్లో పిల్లలకి ఫ్రూట్స్, రొట్స్, బిస్కెట్ల ప్యాకెట్లు పంపిణీ చేస్తూ తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, ఎప్పుడు ఎల్లప్పుడూ అందరి అభిమానులతో కలకాలం ఉండాలని, ఆయన ఎంతో హీరో కంటే విలన్గా మంచి పేరు తెచ్చుకున్న ఇప్పుడు శుభతరుణం. ఈ శుభతరుణం ఇంకా ముందు ఇంకా అందరు పెద్ద హీరోలతో కూడా పోటీగా యాక్ట్ చేస్తూ విలన్గా ఈ రోజుల్లో హీరో కంట డైరెక్టర్లు కూడా విలన్గానే ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు. సరిపోయే విలన్ చూసుకుంటున్నారు. అందుకని ఆ తరానికి ఎంతమంది విలన్స్ ఉన్నా స్టాండర్డ్గా 2 కోట్లు ఒక చిత్రానికి తీసుకుంటే పెద్ద హీరోలు, పెద్ద విలన్స్లో ఈయనే మెయిన్ విలను. ఎందుకంటే ఇప్పుడు ప్రకాశ్ రాజు కూడా 1 కోటి మాత్రమే ఒక చిత్రానికి తీసుకుంటున్నాడు. ఈయన 2 కోట్లు తీసుకుంటున్నాడు. అంత మంచి పాత్రలో, అంత సూట్ అవే పాత్రలో ఎంచుకుంటూ ముందుకు వెళ్తూ ప్రతి హీరోతో కూడా పోటీ పడుతున్న విలన్గా పోటీ పడుతున్న మా జగపతి బాబు గారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇంకా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను.